దుబాయ్ బేస్డ్ లూలు గ్రూప్కి వరల్డ్ క్లాస్ హైపర్ మార్కెట్స్ అండ్ మాల్స్ నిర్మించడంలో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. ఎగ్జాంపుల్కి కేరళలో ఉన్న లూలు మాల్ని రోజుకి 80,000 మంది విజిట్ చేస్తారు. అది మన తిరుపతి బాలాజీ టెంపుల్ని రోజు విజిట్ చేసే భక్తులతో సమానం. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు లూలు గ్రూప్ ప్రజలను అట్రాక్ట్ చేయడానికి ఏ స్థాయిలో ఇంటర్నేషనల్ మాల్స్ని డిజైన్ చేస్తుందో. అలాంటి ఒక గ్రూప్ వైజాగ్కి వస్తే ఎంతోమంది యువతకు ఉద్యోగాలు వస్తాయని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం భావించింది. లూలు గ్రూప్ని వైజాగ్ తీసుకురావడానికి చంద్రబాబు గారు ఎంతో కష్టపడ్డారు అండ్ ఫౌండర్ యూసుఫ్ అలీ గారిని 3-4 టైమ్స్ పర్సనల్గా కలిసి కన్విన్స్ చేసి ఒప్పించారు. ఇలాంటి ఒక ఇంటర్నేషనల్ మాల్ రాష్ట్రానికి వస్తే ఎన్నో రకాల జాబ్స్ వస్తాయి. లైక్ మేనేజర్స్, సూపర్వైజర్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, స్టోర్ ఇన్ఛార్జ్, క్యాషియర్స్, క్లీనింగ్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. 2019లో వచ్చిన ప్రభుత్వం లూలు గ్రూప్కి అలాట్ చేసిన 14 ఎకరాల ల్యాండ్ని వెనక్కి తీసుకోవడం వల్ల లూలు వైజాగ్ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేసుకుంది. దీంతో ప్రత్యక్షంగా 5,000 ఉద్యోగాలు, పరోక్షంగా ఇంకో 5,000 ఉద్యోగాలు ఏపీ కోల్పోయింది. ఈ హైదరాబాద్ లూలు మాల్ జస్ట్ 300 కోట్ల ప్రాజెక్ట్ మాత్రమే. వైజాగ్లో అనుకున్నది 1,500 కోట్ల ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్, అంటే దీనికన్నా 4 రెట్లు ఎక్కువ. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆ మాల్ ఏ స్థాయిలో ఉండేదో, ఎంత ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసేదో. ఇన్ కేస్ చంద్రబాబు గారు అనుకున్న ఇంటర్నేషనల్ డిజైన్ ప్లాన్ ప్రకారం ఈ లూలు మాలే కనుక వైజాగ్లో ఓపెన్ అయి ఉంటే ఈరోజు విశాఖపట్నం బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా మారు మ్రోగిపోయేది.